ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఒక స్త్రీకి జీవితంలో సాధించవలసిన గొప్పతనము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే తాను పిల్లలను కనడమే. ఆ పిల్లలే హన్నాకు లేకపోయారు. అందును బట్టి ఆమె దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుచుచు ప్రార్థన చేస్తూ ఉన్నది. అలా ప్రార్థన చేస్తున్న హన్నాతో దైవజనుడైన ఏలి ఈ మాట పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీ కృంగుదలకు, నీ మనోవిచారముకు, నీ ఏడ్పుకు కారణమైనటువంటిది ఏదైనాను సరే మనుష్యులకు నీవు చెప్పుకొనవద్దు. కేవలము నీ బాధలన్నీ ఎరిగి నీపై జాలి కలిగి నీ ప్రార్థనలను వినగలిగే, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే నిజదేవుడైన యేసుక్రీస్తును మాత్రమే నీవు చెప్పుకో. ఆయనకు మాత్రమే నీవు మనవి చే, ఆయనను మాత్రమే నీవు వేడుకో. దాని ద్వారా దేవుడు నీ మనవికి జవాబు దయచేసేవాడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మనుష్యుల వైపు నీవు తిరిగితే నీకు కష్టము కలిగినప్పుడు, నీకు దుఃఖము కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీవు మనుష్యులను ఆశ్రయించి వారికి నీ బాధను, నీ దుఃఖాన్ని చెప్పుకుంటే నీ దగ్గర వాళ్ళు సానుభూతి చూపించినా సరే నీవు వెళ్ళిపోయాక నీ వెనకే వారు దాన్ని అపహాస్యంగా, వ్యంగ్యంగా దానిని భావించి నిన్ను హేళన చేసేవారుగా ఉండవచ్చు. ఒకానొక సమయంలో వారు నిన్ను దాని విషయంలో నిన్ను ఎంతగానో బాధించేవారుగా, ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారేమో. కానీ నీవు దేవుని వైపు తిరిగి ఆయనను మాత్రమే నీవు, నీలో ఉన్న బాధను, వేదనను ఆయనకు మాత్రమే నీవు చెప్పుకున్నప్పుడు నీ అవసరాన్ని తీర్చగలిగిన వాడు, నీ అవసరాన్ని ఆయన ముందు పెట్టి ఆయన పాదాలు చెంత నీవు చేరినప్పుడు దేవుడు నీకు నీ ప్రార్థనను విని నీకు జవాబు ఇస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆయన పాదాల చెంతే మనకు కావలసిన ఆశీర్వాదాలు ఉన్నాయని మనము గుర్తెరిగి మనము జీవించాలని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నది. దేవుడు నీ మనవి వినాలంటే మొదటిగా నీవు చేయవలసినది, హన్నా ఏ విధమైన సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నదో నీవు కూడా అటువంటి సంబంధాన్ని కలిగి జీవించినప్పుడు దేవుడు ఆయన నీ మనవిని విని నీకు జవాబును దయచేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హన్నా తనకు కలిగిన బాధను బట్టి, ఆ యొక్క లోటును బట్టి మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, లేదా తన భర్తతో చెప్పలేదు. కానీ తనకి జవాబు దయచేయగలవాడు, తన ప్రశ్నకి సమాధానం ఇవ్వగల దేవుని దగ్గరికి ఆమె చేరింది. నా బాధను దేవుడు మాత్రమే తీర్చగలడని ఆమె నమ్మింది. ఆమె నమ్మి దేవుని సన్నిధానానికి వేగిరమే వచ్చి ఉపవాసం ఉండి ఆమె దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నది. ఎంతగా వేడుకుంటూ ఉన్నదంటే ఆమె మత్తురాలైనట్టుగా తనను తాను మర్చిపోయి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నది. వేడుకున్నప్పుడు దేవుడు తన దైవజనుడి ద్వారా నీ మనవి నీవేదైతే చేసుకుంటున్నావో దేవునితో, ఆ మనవి దేవుడు నీకు దయచేయనుగా. కానీ ఒక మాటను ఆమె తెలుసుకుని అక్కడి నుంచి ఆ సమాధానముతో ఆమె వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీకు కష్టము కలిగినప్పుడు మనుష్యులను ఆశ్రయించవద్దు. నీవు అన్ని సమాధానముని ఇవ్వగలిగిన వాడు దేవుడు, నీ కష్టాన్ని తీర్చగలిగిన వాడు దేవుడు కనుక ఆయన దగ్గరికి నీవు చేరి ఆయన పాదాలను పట్టుకుని నీవు వేడుకుంటే కనుక హన్నా ఏ విధమైన సమాధానమును పొందుకుందో నీవు కూడా అట్టి సమాధానాన్ని పొందుకునేవారుగా ఉంటావని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే గొప్ప భారము కలిగి ఉండాలి. నీకు ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్య పట్ల నీవు భారము కలిగి ప్రార్థించాలి. విసుగక నీవు ప్రార్థించినప్పుడు దేవుడు దానిని నీకు దయచేస్తాడని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నువ్వు చేస్తున్న విన్నపం అనేది స్పష్టముగా, ఖచ్చితముగా ఉండాలి. నీవేదైతే అడుగుతున్నావో దేవుణ్ణి, దానిని మాత్రమే నీవు సూటిగా అడగాలి. నీకు ఇహలోక సంబంధమైన అవసరతలు ఉన్నప్పుడు నీ తండ్రిని ఏ విధముగా అడిగి దానిని పొందుకుంటావో నీవు పరలోక తండ్రిని కూడా అదే విధముగా నీవు దేవుడు ఏ విధముగా
నీ తండ్రిని నువ్వు ఏ విధముగా అడుగుతావో నీ పరలోకపు తండ్రిని కూడా అదే విధముగా నీకు కావలసిన అవసరతలను వినయముగో విధేయతతో ఖచ్చితముగా స్పష్టముగా నీవు అడిగినప్పుడు దేవుడు నీకు అది దయచేస్తాడు. ఇహలోక సంబంధమైన తండ్రే నీ అవసరతలను తీర్చగలిగిన వాడైనప్పుడు పరలోక సంబంధమైన నీ తండ్రికి సమస్తము సాధ్యమే. మనకు అసాధ్యమైనవి కూడా ఆయనకి సాధ్యము. కాబట్టి నీకు కావలసినది ఏదైనాను నీవు దేవునితో మాత్రమే మనవి చేసుకోవాలని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థనను వినగలిగే నిజ దేవుడైన యేసుక్రీస్తుకు మాత్రమే నీవు చెప్పుకున్నప్పుడు, ఆయనను మాత్రమే నీవు మనవి చేసినప్పుడు, ఆయన పాదాల చెంత మాత్రమే నీవు చేరినప్పుడు దేవుడు నీ మనవికి జవాబు దయచేస్తాడని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హన్నా ఏ విధమైన సంబంధము కలిగి ఉందో, ఏ విధంగా అయితే ఆమె ప్రార్థన చేసి ఆమె పొందుకు ఉన్నదో మనము చేసిన ప్రార్థన దేవుడు విని ఆయన మనకి ఆ ప్రార్థనకు కావలసిన సమాధానమును జవాబును మనకు దయచేయలాగన పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. ఆయా మేము చేసే ప్రార్థన తండ్రి విని మేము దాన్ని జవాబు పొందుకోవాలంటే ఏ విధముగా మేము ప్రార్థించాలో నీవు మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు ప్రభువా. అట్టి విధముగా మేము ప్రార్థించి విసుగక ప్రార్థించి తండ్రి స్పష్టంగా మేము ప్రార్థించడానికి ఖచ్చితంగా దాన్ని మేము అడిగి పొందుకోవడానికి నీ కృప మాకు తోడుగా ఉంచమని, ఇది నా ప్రయాణం అంతట్లో నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.